IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మనం కంటెంట్ గురించి చెప్పుకోబోతున్నాము. సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, రేఖాగణితము ఇవి అయిపోయినాయండి. ఈ అధ్యాయాలు 4వ అధ్యాయం క్షేత్రగణితంలో ఉన్నాము. ఇందులో పీకాసన్ చెప్పుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి 4 or 5 బ్లాంక్స్ వస్తాయి డిఎస్సికి ఈ చాప్టర్ నుంచి. ముందు బేసిక్గా దీంట్లో బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత వేరే ప్రైవేట్ పబ్లికేషన్స్లో బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే స్కోరింగ్ చేసుకోవచ్చండి. సో అందుకోసమని ముందు దీంట్లో చూసుకోవాలి. దీర్ఘగణము ఘనపరిమాణం LBH, సమగణ ప్రకతల వైశాల్యం 4s², సమగణ సంపూర్ణ తల వైశాల్యం 6x². S అంటే సమగణ భుజం అండి. సమగణ ఘనపరిమాణం S³. క్రమ వృత్తాకార స్తూపం పక్కతల వైశాల్యం వచ్చి 2πRH అండి. R అంటే స్తూపం భూవ్యాసార్థం, H అంటే స్తూపం ఎత్తు. క్రమ వృత్తాకార స్తూపం సంపూర్ణ తల వైశాల్యం 2πR ఆఫ్ H + R. ఘనపరిమాణం వచ్చి πr²H. తర్వాత క్రమ వృత్తాకార శంకు పక్కతల వైశాల్యం వచ్చి πRL. R అంటే శంకు భూవ్యాసార్థం, L అంటే ఎటవాలి ఎత్తు. Lకి ఫార్ములా ఏంటండి? √r² + h². H అంటే శంకు నిలుటెత్తు. తర్వాత క్రమ వృత్తాకార శంకు సంపూర్ణ తల వైశాల్యం అంటే πR ఆఫ్ L + R. తర్వాత ఘనపరిమాణం వచ్చి 1/3 πr²H. మళ్ళీ ఇక గోళము ఉపరితల వైశాల్యం 4πr², ఘనపరిమాణం వచ్చి 4/3 πr³. అర్ధగోళం పక్కతల వైశాల్యం వచ్చి 2πr², సంపూర్ణ తల వైశాల్యం వచ్చి 3πr², ఘనపరిమాణం వచ్చి 2/3 πr³ అండి. ఈ విధంగా మనము ఈ కాన్సెప్ట్స్ చెప్పేసుకున్నాము ఈ అధ్యాయంలో. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్కి వెళ్తున్నాము. సో 20వ బిట్ నుంచి చెప్పుకోవాలండి. ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు నిష్పత్తి ఇచ్చారు, అలాగే చుట్టుకొలత వైశాల్యాల నిష్పత్తి ఇచ్చారు. యూనిట్లలో పరిగణలో తీసుకురాదు. ఆ దీర్ఘచతురస్ర పొడవు అనేది యూనిట్లు ఎంత అన్నారండి. దీనికోసం అని చెప్పి మనము సమ్ చేసుకోవాలి. సో పొడవు వెడల్పులు ఇచ్చారు నిష్పత్తి 5x 2x అనుకుంటే అప్పుడు వైశాల్యం వచ్చి 10x² అవుతుంది. చుట్టుకొలత వచ్చేసి 2/L + B అంటే 5x + 2x, 7x × 2 14x, 14x/10x² నిష్పత్తి కాబట్టి అది చుట్టుకొలత వైశాల్యం నిష్పత్తి 1:3 అన్నారు కాబట్టి 1/3 వేసాం. దీని నుంచి x కనుక్కున్నాము. తర్వాత దీర్ఘచతురస్ర పొడవు వచ్చేసప్పుడు మనకి 5x అవుతుందండి. 5x అంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 21 వస్తుందండి. దీర్ఘచతురస్ర పొడవు వచ్చి 21 యూనిట్లు. రాంబస్ ఒక భుజం ఇచ్చారు, కర్ణం ఇచ్చారు, దాని వైశాల్యం ఎంత అన్నారు. సో ఈ విధంగా మనకి రాంబస్ తీసుకుంటే అందులో కర్ణం ఒకటి ఇచ్చారు మనకి 24 అని చెప్పి. సో ఒకటి హాఫ్ పార్ట్స్ తీసుకుంటే 12 అవుతుంది. సో అప్పుడు 20 12 ఉన్నప్పుడు మనకి లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం ఇంకొక భుజం 16 వస్తుందండి. సో 16 + 16 32 అవుతుంది ఇంకో భుజము. అప్పుడు D1 D2/2 వేస్తే 384 వస్తుందండి రాంబస్ వైశాల్యం. నెక్స్ట్ ABCD చతురస్ర కర్ణం పొడవు ఇచ్చారు, అయినా దాని వైశాల్యం ఎంత అన్నారు. చతురస్ర కర్ణం పొడవు దాని భుజానికి 2 రెట్లు ఉంటుందండి. దాని ప్రకారం 5.2 అనేది చతురస్ర కర్ణం పొడవు కాబట్టి దాని వైశాల్యం ఎలా వస్తుంది మనకి చూడాలి. 2x ఎంత ఇచ్చారు మనకి 5.2. x వాల్యూ కనుక్కుంటే 5.2/√2 వేస్తే మనకి 2.6 × √2 × 2.6 × √2 అవుతుందండి. x వాల్యూ 2.6 × √2 వస్తుందండి. దీని నుంచి దాన్ని 2 times మల్టిప్లై చేస్తే వైశాల్యం వస్తుందండి ఈ విధంగా. సో 13.52 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యం 1/2 హెక్టార్ అయినా దాని కర్ణం పొడవు మీటర్లలో. 1 హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లు, 1/2 హెక్టార్ అంటే 5,000. సో అప్పుడు ఇక కర్ణం పొడవు వచ్చేసి ఇక్కడ A² = 5,000 సమానం చేసేసి దాన్ని ఎల్సిఎం చేస్తే 25 × 2 × 100 అంటే 50√2 వస్తుందండి ఏ విలువ. అప్పుడు 50√2 × √2 కర్ణం పొడవు అంటే భుజానికి √2 రెట్లు ఉంటుంది కాబట్టి 50√2 × √2 100 అవుతుందండి. నెక్స్ట్ చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం ఇచ్చారు 60 చదరపు సెంటీమీటర్లు పెరిగినది, అయిన చతురస్ర భుజం ఎంత అన్నారు. సో అప్పుడు భుజం 4 సెంటీమీటర్లు పెరిగితే x అనేది భుజం అనుకుంటే 4 సెంటీమీటర్లు పెరిగింది అనుకోండి 5x/4 అవుతుంది. x² వచ్చేసప్పుడు వైశాల్యం 25/16x² వస్తుందండి ఇక్కడ. అప్పుడు ఇక 9/16 × 100 చేస్తే మనకి ఏమో ఈ విధంగా 5.5 అనేది వస్తుందండి. నెక్స్ట్ ఒక చతురస్ర భుజము 25% పెరిగిన
ఇక్కడ చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు పెరిగింది. చతురస్ర భుజం వచ్చేసి 5.5 అవుతుందండి. ఇక్కడ చతురస్ర భుజం 20% పెరిగితే దాని వైశాల్యం పెరుగుదల శాతం వచ్చి 56.25 అవుతుందండి. ఈ విధంగా చేయాలి దీనికి సమ్ము. నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవును రెట్టింపు చేసి వెడల్పుని సగం చేస్తే దాని వైశాల్యంలో మార్పు ఎంత అంటే మార్పు ఉండదండి. ఎందుకంటే రెట్టింపు చేసి వెడల్పు సగం చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది కదండి. అప్పుడు ఇక వైశాల్యంలో ఎల్బీనే వస్తుంది కాబట్టి మార్పు ఉండదు. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యము ఒక చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు. దీర్ఘచతురస్ర పొడవు వచ్చేసి 40 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చి చతురస్ర భుజానికి 3/2 రెట్లు అయితే చతురస్ర భుజం సెంటీమీటర్లో అన్నారు. 40 ఇంటూ వెడల్పు చతురస్ర భుజానికి 3/2 అంటే 3/2x = 3x² అవుతుంది. అప్పుడు ఇక దీన్ని 60xకి ఈక్వల్ చేయాలి. అప్పుడు ఇక ఎక్స్ వాల్యూ మనకి 20 వస్తుందండి. నెక్స్ట్ లంబకోణ త్రిభుజ భూమి ఇచ్చారు, కర్ణం ఇచ్చారు, దాని వైశాల్యం ఎంత అన్నారు. లంబకోణ త్రిభుజం వేసుకుంటే మనకు అర్థమవుతుంది. లేని భుజాన్ని కనుక్కుంటాం. పైథాగరస్ థీరం ప్రకారం 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్రకారం చేస్తే వైశాల్యం వస్తుంది. త్రిభుజాకార బోర్డు భుజాలు ఇచ్చారు. బోర్డుకు రంగు వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే చుట్టుకొలత కనుక్కొని దాని ఇంటూ 8.75 చేస్తే దీని వైశాల్యం హీరోయిన్ సూత్రం ప్రకారం వైశాల్యం కనుక్కోవాలండి. ఇక్కడ బోర్డుకు రంగు వేయడానికి అయ్యే ఖర్చు కాబట్టి మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. చుట్టూ కాకుండా మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. చుట్టూ అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. కాబట్టి హీరోయిన్ సూత్రం ప్రకారం S = A + B + C/2 వేస్తే 21 వస్తుంది. రూట్ ఆఫ్ S ఆఫ్ S - C S - B S - C ప్రకారం చేస్తే 84 వస్తుంది. 8.75 ₹8.75 కాబట్టి మొత్తం ఖర్చు ₹735 వస్తుందండి. ఈ విధంగా సమ్స్ చేసుకోవాలి దీంట్లో క్షేత్రగణితంలో. నెక్స్ట్ బిట్లు తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.